ఎన్నిక సమరం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ అమాంతం పెంచేసింది. సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఏపీ ప్రజలు కూడా ఇక్కడ ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా కంటోన్మెంట్ తరహాలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు కాషాయ పార్టీ అయితే ఇక్కడ జెండా పాతి మళ్లీ రేసులోకి రావాలని ఉవ్విల్లుతోంది. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి రెఫరెండం అని విపక్షాలు అంటుండగా సిట్టింగ్ స్థానం కోల్పోతే బీఆర్ఎస్ పట్టు సడళ్లం ఖాయంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపోటములు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఫైనల్గా ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. దాదాపు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్ వేశారు. ఇందులో నేషనల్, స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థులు 3, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 27 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 51 మంది నామినేషన్ వేశారు. ఇప్పుడు వారిలో 23 మంది నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. చివరిగా 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంటుందని అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలుపు ధీమాతో కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాగంటి సతీమణికి టికెట్ ఇవ్వడంతో సెంటిమెంట్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాల్సి ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ అలాగే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు గనక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడితే ఆ ఓడిన పార్టీలకు భారీ నష్టం తప్పదు. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారబోతోంది. దీంతో 3 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతలాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయట. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే 3 పార్టీలు అగ్రనాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించేశాయి. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు 3 పార్టీలు యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాయట. అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్ యాదవ్కు టికెట్ ఖరారు చేసింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో గెలవడం ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్షగా మారడంతో పార్టీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక వెంకటస్వామికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పనిచేస్తుంది. గ్రేటర్ పీఠాన్ని కూడా కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకుని అసెంబ్లీ ఎన్నికల నాటికి 3వసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తుంది. 1-2 సభల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కూడా అదే రీతిన కొనసాగిస్తుంది. ముఖ్య నేతలకు డివిజన్ల వారీగా నాయకులకి బాధ్యతలను అప్పగించింది. సెంటిమెంట్, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. పోటీ మాగంటి సునీత, నవీన్ యాదవ్ మధ్య ఉంటుందని తొలుత అనుకున్నా బీజేపీ దీపక్ రెడ్డిని రంగంలోకి దించడంతో రేసులో నిలిచింది కాషాయ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకోవడం బీజేపీ అవకాశంగా భావిస్తుందట. జూబ్లీహిల్స్లో గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం 3 ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్లోనే మోహరించడంతో నియోజకవర్గంలో సందడి నెలకొంది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ బోలెడన్ని హామీలిచ్చింది. వాటిలో చాలా వరకు అమలవుతున్నా ఇంకా కొన్ని పట్టాలెక్కాల్సి ఉంది. అంతేకాకుండా హైడ్రా ఎఫెక్ట్ కూడా హైదరాబాద్పై విపరీతంగా ఉంది. సిటీలో సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అటు దానం నాగేందర్ లాంటి బలమైన నాయకులను తమ వైపు తిప్పుకుని గ్రేటర్లో బలం పెంచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి నగరంపై పట్టు పెంచుకోవాలనుకుంటోంది. కానీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలు ఈ 2 ఏళ్లలో ప్రజల ఆదరాభిమానాలను పొందారా లేదా అన్నది కాంగ్రెస్ తేల్చుకోనుంది. కంటోన్మెంట్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఎలాగైనా సిగ్మెంట్ సీటును దక్కించుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అందరికంటే ముందుగానే జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. ఇక్కడ వరుసగా 3 సార్లు మాగంటి విజయం సాధించారని, ఆయన ఈ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారంటూ సెంటిమెంట్తో పాటు కాంగ్రెస్ పాలనా వైఫల్యాలతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇక ఇక్కడ గెలుపోటములపై పోలింగ్ శాతం తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. జూబ్లీహిల్స్ విద్యావంతులు, అత్యంత సంపన్నులు, ఎగువ మధ్యతరగతి పేదలు కూడా నివసించే ప్రాంతం. అన్ని వర్గాల వారు ఉన్నందున జూబ్లీహిల్స్లో ఎన్నికలు అంటే పోలింగ్ శాతం భారీగా నమోదవ్వాలి. క్రితంసారికి ఈసారికి శాతం పెరుగుతూ పోవాలి. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పోలయ్యే ప్రతి ఓటు కూడా కీలకమే. రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కితే ఫలితంలో తేడా అత్యంత తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాదు నడిబొడ్డున ఉన్న ప్రాంతం. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. చూడాలి మరి ఎవరిని విజయం వరిస్తుందో అన్నది.